పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏంది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనున్నట్టు పుడింగోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందా ఈడ? అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏంది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब. साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब. हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब. क्या करो भी उनको बाहर लाना भाई साहब. कैसे ही तभी पेन में लाना साहब. उनका शादी है भाई साहब. प्लीज. ओके थैंक यू. అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. అమ్మగారు, ఇదేమన్నా రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అటాచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అసలు ఈడు రాజేశారు వాడని దేనికి? నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అనేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారు. అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేమి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుంది. అమ్మా సత్యనేమి అనద్దు. ఏంటా? ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది. అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏం మందు పెట్టావే? సార్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి 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 లేని గాడిదని కదా నేనా? ఎక్కడేం తిరకాసుండదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్, పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా. ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్ కి తిప్పండి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువుగారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? 3వ నెత్తిన తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి. గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తావు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. ఆ గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పద. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది ఎక్కి చూపిసావుకి వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. నువ్వు లేరా? అయ్యోరా, నువ్వు
తొందరపడమాక ఆయాసపడమా దా కూర్చో దా రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా అది కాదు అయ్యోరు ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి ఏమిట్రా చూస్తున్నావు లూప్ హోల్స్ ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి ఆ పుస్తకం లేదు మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు కూర్చోమే మీరు వెళ్ళి కూర్చోండి ఒప్పుకోరండి మీరు ఒప్పుకోరు నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు ఏం చేయాలో చెప్పరాదా మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి మీరేం చెప్తే అది చేస్తామండి చెప్పండి చేస్తారా చెప్పండి ముమ్మాటికి చేస్తారా చేస్తుందని చెప్ప మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి వేరే పెళ్ళ పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా ఉత్తుత్తి పెళ్లి అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట ఉత్తుత్తి పెళ్ళ ఏమిటయ్యా ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాగా అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి దోషం పోతుంది ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి నా మాట నమ్మండి ఏం లేదబ్బాయా ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా నీకు చెప్పకుండా ఏదో చేద్దాం కాదు శ్రీ ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్య, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడు ఎవడుంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య ఏం సత్య? నేను మాట్లాడతాను. సత్య ఏంటి ఏంటి వాళ్ళకి ఉత్తుత్తు పెళ్ళని చెప్పావు, నాకన్నా నిజం చెప్తావా? సత్య మంద నిజమైన పెళ్ళే. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నావు? నాకు భయంగా ఉంది శ్రీ. భయమా? పెళ్లికి 7 అడుగుల దూరంలోకి వచ్చేసాం. కాదు శ్రీ, నీకు అర్థం కావట్లేదు. ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్నుంటాయి. ఓ బాజా భజంత్రులు లేవనా? పెద్ద పెళ్లి పందిరి లేదనా? అది కాదు. ఇంకా అమ్మా నాన్న వస్తారు. నిజంగా అబద్ధపు పుట్టినరోజుకి తీసుకొచ్చాను, నిజం పెళ్లికి తీసుకురానా?